Hi children, good morning everyone. In the previous class we have finished some textbook exercises. Now today we learn some more textbook exercises, remaining textbook exercise. Okay, let's see. I exercise. Let's continue. Tick the correct action words. యాక్షన్ వర్డ్స్ మీన్స్ ఏదైనా వర్క్ మనం చేస్తున్నప్పుడు రీడ్, క్లైంబ్, వాష్, వాక్, జంప్ ఇలాంటివన్నీ యాక్షన్ వర్డ్స్ అనమాట. సో హియర్ టిక్ ద కరెక్ట్ యాక్షన్ వర్డ్స్. ఏ ఫిష్, ఫిష్ ఈజ్ స్విమ్ చేస్తుంది కదా, సో ఫిష్ యాక్షన్ వర్డ్ ఈజ్ స్విమ్. ద విండ్, the wind flies or blows. గాలి వీస్తుంది దాని అంటాకి the wind blows. నెక్స్ట్ పీటర్ క్లైమ్స్ ఆర్ క్వాక్స్. క్వాక్స్ సౌండ్ చేసేది డక్స్ కదా, సో హియర్ పీటర్ క్లైమ్స్, పైకి ఎక్కుతున్నాడని. నెక్స్ట్ ద సన్ లాఫ్స్ ఆర్ షైన్స్. ద సన్ షైన్స్, షైన్స్ ఈజ్ సన్ యొక్క యాక్షన్ వర్డ్. నెక్స్ట్ సీమా షైన్స్ రీడ్స్. షైన్స్ అంటే మెరుస్తుందని, బట్ రీడ్స్ హియర్ దిస్ ఈజ్ గర్ల్ నేమ్, సో సీమా రీడ్స్. నౌ లుక్ ఎట్ ద పిక్చర్. సర్కిల్ 3 యాక్షన్స్ దట్ ఈచ్ one can do. See this picture. ఈ పిక్చర్స్లో ఉన్న వాళ్ళు దే వాట్ కెన్ డూ, ఏం చేస్తారో దట్ డూయింగ్ వర్డ్స్, యాక్షన్ వర్డ్స్ వి సర్కిల్ డౌన్. ఫస్ట్ వన్ ఆల్రెడీ డన్ ఇట్ ఫర్ యూ. ద బేబీ క్రై చేస్తుంది కదా, సో క్రై. క్రాల్, ఇలా నేల మీద పాక్కుంటూ వెళ్తుంది కదా, క్రాల్. ఫ్లై, ఎగరలేడు. లాఫ్, నవ్వుతూ ఉంటుంది. సో నెక్స్ట్ బర్డ్. Bird can do, what are doing words? Fly, ఎగురుతుంది కదా, సో సర్కిల్ డౌన్. హాప్, గంతులేస్తుంది, జంప్ చేసి వెళ్తుంది కదా, ఓకే. రీడ్, నో, బర్డ్ కెనాట్ రీడ్. సింగ్, ఓకే, సర్కిల్ డౌన్. నెక్స్ట్ డాగ్, రైట్, నో. బార్క్, డాగ్ బార్కింగ్ చేస్తుంది కదా, మురుగుతూ ఉంటుంది. నెక్స్ట్ రన్, డాగ్ రన్ చేస్తుంది. అండ్ డిగ్, నేలను తవ్వేస్తుంది కదా, సో డిగ్. నెక్స్ట్ మంకీ, మంకీ క్లైంబ్, చెట్లు ఎక్కుతుంది కదా, సో క్లైంబ్. డ్రా, నో. స్వింగ్, చెట్లు కొమ్మలు పట్టుకుని వేలాడుతూ ఉంటుంది, ఉయ్యాలు ఊగినట్టుగా, ఎస్ స్వింగ్. అండ్ జంప్ ఆల్సో, జంప్ చేస్తుంది కదా. సో చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ సర్కిల్ డౌన్ దిస్ టేబుల్. ఓకే, నౌ టర్న్ ద పేజ్. ఓకే, నౌ పేజ్ నెంబర్ 54. టాక్ యువర్ పార్ట్నర్. టెల్ ఈచ్ అదర్ వాట్ యు వాంట్ ఆర్ డూ నాట్ వాంట్. నీకేం కావాలి, నీకేం అవసరం లేదు, నీకేం అక్కర్లేదో వాటిని ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ క్రయాన్స్. నీకు క్రయాన్స్ కావాలనుకో, ఐ వాంట్ క్రయాన్స్ అనాలి. నీకు పెన్సిల్స్ అవసరం లేకపోతే ఐ డోంట్ వాంట్ పెన్సిల్స్. అగైన్ వన్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ బుక్స్, ఐ డోంట్ వాంట్ CD. సో దిస్ టైప్ ఆఫ్ words you may use at home. These words also use I want a ball. నీకు డాల్ అవసరం లేకపోతే I don't want a doll. Clothes, I want clothes. టాయ్స్ కావాలనుకో, I want toys. అదే బొమ్మలు అవసరం లేదట, I don't want toys. Pens, I want pens. వద్దంటే I don't want pens. So erasers also same.
నీకు కావలిస్తే ఐ వాంట్ ఎరేజర్, ఐ వాంట్ ఏ బైసైకిల్, ఐ వాంట్ ఏ కైట్. నో నీడ్, అవసరం లేదనుకో ఐ డోంట్ వాంట్ ఏ బైసైకిల్, ఐ డోంట్ వాంట్ ఏ కైట్, అలా. సో ఆల్ ఆఫ్ యూ స్పీక్ దీస్ వర్డ్స్. వీటిని యూజ్ చేసుకొని ఇంటి దగ్గర మమ్మీతో డాడీతో పలకండి. నెక్స్ట్ M exercise. Write 3 things you do before going to school. Write 3 things you do after coming back. Use words from the box to make sentences. ఈ బాక్స్లో మనకి 3 వర్డ్స్ ఉన్నాయి కదా, ఆ వర్డ్స్ యూజ్ చేసుకుని 3 sentences we make. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్కూల్. Before going to school, what should you do? First of all, early morning brush చేస్తావు కదా. So here write I brush my teeth. Okay, next one more point, I have a bath. Third sentence, I eat my breakfast. I eat my breakfast. And now after coming back to school నుంచి మనం ఇంటికి వచ్చేసిన తర్వాత what should you do? Use these words to make a sentences. Okay, first one, I watch television. టీవీ చూస్తావు కదా. సెకండ్, కాసేపు చదువుకోవాలి కదా, I study. Next, after that you going to play or playground. Yes, okay, I play in the park or any playground. Yes, okay. Next page number 55. Do and learn. Look at the pictures, complete this puzzle. In this puzzle, beside there are pictures. These are clues. So